హలో భోజన ప్రియులారా, ఏంటని చూస్తున్నారా? అదేనండి ఆంధ్ర స్పెషల్ చికెన్ లివర్ ఫ్రై అండి. ఎలా ప్రాసెస్ చేయాలో చూపించేస్తాను రండి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ వేసుకుని దానిలో చికెన్ లివర్ వేసేయాలండి. అది ఉడకపెట్టుకోవాలండి. మూత వేసుకుని ఒక 2 నిమిషాలు ఉడకబెట్టేసుకోండి. ఉడకబెట్టుకున్న తర్వాత మళ్ళీ మూత ఓపెన్ చేయండి. ఇప్పుడు మనం కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు దాంట్లో వేసేయండి. వేగిపోతా ఉంటుంది కదండి. ఇప్పుడు మళ్ళీ ఫ్రై చేసుకొని మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు ఉడికిచ్చేసుకోండి. సిమ్లో పెట్టుకొని, హైలో పెట్టదండి, మాడిపోద్ది. సిమ్లో పెట్టుకొని వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. చూసారు కదా ఎలా ఫ్రై చేశానో. సో మూత పెట్టుకొని 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత చూడండి కొత్తలో ఉడుకుతుంది. ఇప్పుడు మనం కొద్దిగా నీళ్ళు యాడ్ చేసేసుకొని మళ్ళీ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఎందుకంటే ఉడకాలి కదండి. ఇప్పుడు కొత్తగా ఆడుతుంది చూసారా. ఇప్పుడు మనం 2 స్పూన్లు అల్లం పేస్ట్ వేసుకోవాలండి. అల్లం పేస్ట్ వేసుకొని కొద్దిగా ఫ్రై చేసేసుకోండి. అలాగే చేసేసుకున్నారా? అలా చేసుకోండి. చేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా నీళ్ళు యాడ్ చేయండి. నీళ్ళు కాదు, నూనె. నూనె యాడ్ చేసిన తర్వాత అలా ఫ్రై చేసేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు పచ్చిమిరకాయలు 2 ఘాటెట్టి దాంట్లో యాడ్ చేయండి. హైలో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. 1.5 స్పూనే కారం వేసేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. యాడ్ చేసుకున్నారు కదా, ఇప్పుడు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు నేను ఇంట్లో ప్రిపేర్ చేశానండి, కొనుక్కు రాలేదు ఇది. ఇంట్లో ప్రిపేర్ చేసిన గరం మసాలా వేసి గరిటతో అటు ఇటు తిప్పానండి. తిప్పిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేస్తానండి. ఇప్పుడు ఉంటుందండి ఆ అరోమా అనేది ఆ ముక్కలు కట్టేసి ఆ స్మెల్ చాలా బాగుంటుందండి. ఆంధ్ర స్పెషల్ అండి. ఏమనుకున్నారు? మన ఆంధ్ర స్పెషల్ చికెన్ లివర్ ఫ్రై ఇది. అదేనండి కోడి లివర్ ఫ్రై. ఎలా ఉందో టేస్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.